నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దారుణానికి నిరసనగా నందిపేట్ మరియు డొంకేశ్వర్ మండలాల రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపేట్ మండల రజక ఐక్యవేదిక అధ్యక్షులు కుంటల గంభాస్కర్ మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రధాన కారకులైన శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి మరియు వారి అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయడమే కాకుండా వారికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ నిరసన ప్రదర్శనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల నాయకులు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్, కోశాధికారి రేఖ మరియు పెద్ద సంఖ్యలో కులస్తులు పాల్గొని తమ నిరసన కళాన్ని వినిపించారు. 18వ తారీఖు రోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరకు వెళ్ళినటువంటి మా రజక కులస్తులు అక్కడ రెడ్డిలు మా యొక్క కులస్తుల పైన దాడి చేయడమే కాకుండా మరి ఆ యొక్క ఉన్న గణేష్ మరియు మౌనిక దంపతులకు చెందినటువంటి ఒక చిన్న పాప 2 నెలల పసికందు మరి ఇలా మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని అనేసరికి పాప ముఖం చూసైనా మీరు కొంచెం దయతలచండి అని చెప్తే విచక్షణ రహితంగా ఆ పాపని 2 నెలల పాపని కాలితో తన్నడం జరిగింది. ఆ ఘటనలో మా యొక్క రజక కులానికి చెందినటువంటి చిన్న పసికందు 2 నెలల పాప మృతి చెందడం జరిగింది. మరి రెడ్డి కులస్తులారా, మీకు ఒకే ఒక విషయం అడగదలుచుకుంటున్నా. మీరు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు మీ యొక్క బాలింత బట్టల్ని పిండడానికి మా శాఖలోళ్ళు కావాలా? మరి అట్లనే మీరు పెళ్లి చేసుకోవాలన్నా, మీ మహిళ బట్టలు పిండాలన్నా మా శాఖలోళ్ళే కావాలా? మరి అట్లనే మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా మా శాఖలోళ్ళే కావాలా? ఆఖరికి నువ్వు చచ్చిపోతే నీ 11వ దినకర్మానికి కూడా మా శాఖలోళ్ళే కావాలా? అసలు మా శాఖలోళ్ళని ఇంత చిన్న చూపు చూడడం అంటే నీ అహంకారానికే వదిలేస్తున్నాం. ఇదే కనుక ఈరోజు మండలాలలో, జిల్లాలలో జరుగుతుంది. బాధితులకు న్యాయం వెంటనే జరగకపోతే ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ యొక్క గ్రామ సర్పంచ్ అయినటువంటి తుకారాం రెడ్డి, ఆడి కొడుకు సతీష్ రెడ్డి, ఆడితో పాటు ఇంకా 4 పరారులో ఉన్నారు. వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళని అరెస్టు చేయాలా? వాళ్ళని అరెస్టు చేయడం అనంటే కేవలం అరెస్ట్ చేసి రిమాండ్ చేసి బయటకు పంపడమే కాదు, ఆ యొక్క నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై రజక, జై రజక.